ఆడుకోవచ్చు. తపస్కాలం తర్వాత ఏదైనా చేయొచ్చు. నేను తపస్కాలం వేసుకోవచ్చు. చాలా ఆలోచన చేయమా. దాని శ్రీసాగ పెట్టినటువంటి ఉద్దేశం లేదు. మనం సాక్ష్యాన్ని ఇస్తుంది అర్థమవుతుందండి. అటువంటి సంవత్సర కాలం ఒకసారి చెప్తే అర్థమైంది దాన్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆగమన కాలంతో మన దైవార్చన క్యాలెండర్ మొదలవుతుంది. మన ఈ కథలిక దైవార్చన క్యాలెండర్ మొదలయ్యేది ఆగమన కాలంతోనే. మనకి ముఖ్యనాలు సామాన్యంగా క్రీస్తు మహోత్సవం తర్వాత మనకి ఆగమన కాలం ప్రారంభమవుతుంది. తర్వాత క్రీస్తు ప్రవేశించాను. క్రీస్తు ప్రవేశ తర్వాత క్రీస్తు ప్రవేశ క్రీస్తు ప్రవేశ క్రీస్తు ప్రవేశ మోక్ష తర్వాత సామాన్యంగా మనం చూస్తాం కదా. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక్కొక్క కాలంలో యేసు ప్రభువుకి చెందుతున్నటువంటి ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన పుట్టినరోజు గురించి ధ్యానం చేస్తున్నాం. ఆయన శిలువ సేవ గురించి ధ్యానం చేస్తున్నాం. ఆయన ఉదాహరణ గురించి ధ్యానం చేస్తున్నాం. ఆయన పూర్వ జీవించినటువంటి వైరాగ్య జీవితాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇది ధ్యానం చేయడం తెలిసిందంటే మనం ఏం చేస్తాం? నమస్కారం బిజీగా ప్రైవేట్ నమస్కారం అంత బిజీగా ప్రైవేట్ కూడా ఉన్నాడు. అన్ని అభ్యర్థులు అన్ని అన్ని మిగిలిన కాబట్టి ఎలా ఉండొచ్చు. అవునా అవునా ఎలా మిగిలిన కాలం ఎలాగే ఉండొచ్చా? మనం ఎవరు తెలుసా? పితృగతం పితృగా ఆకాశవాణి